ఇరాన్ యుద్ధంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో భూకంపం వచ్చింది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు $100ను దాటడంతో ఆసియా మార్కెట్లు నెత్తురోడాయి. యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రంగా ఉండటంతో మార్కెట్లన్నీ నష్టాల్లోనే మొదలయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 2100 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 660 పాయింట్లు నష్టపోయింది. దలాల్ స్ట్రీట్ నెత్తురోడింది. బ్యాంకులు, ఆటో, ఐటీ, ఎఫ్ఎంసీజీ భారీగా పడిపోతుంటే ఆయిల్ షేర్లు కొంత లాభాలు ఆర్జిస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగటంతో స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్కు కారణమవుతున్నాయి. కిందటి వారం భారత స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఎఫ్ఐఐల భారీ సెల్లింగ్, రూపాయి బలహీనత వల్ల మార్కెట్లో పానిక్ సెల్లింగ్ కనిపించింది. వారం మొత్తంలో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ సుమారు 2.9% పడిపోయాయి. మొత్తంగా 11 లక్షల కోట్లు సంపద ఆవిరైపోయింది. ఇటు క్రూడ్ ఆయిల్ ధరలు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మూసివేత భయాల వల్ల యూరప్, ఆసియా మార్కెట్లు 2 నుంచి 8% పడిపోతున్నాయి. ఇరాన్ యుద్ధంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో భూకంపం వచ్చింది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు $100ను దాటడంతో ఆసియా మార్కెట్లు నెత్తురోడాయి. యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రంగా ఉండటంతో మార్కెట్లన్నీ నష్టాల్లోనే మొదలయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 2100 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 660 పాయింట్లు నష్టపోయింది. దలాల్ స్ట్రీట్ నెత్తురోడింది. బ్యాంకులు, ఆటో, ఐటీ, ఎఫ్ఎంసీజీ భారీగా పడిపోతుంటే ఆయిల్ షేర్లు కొంత లాభాలు ఆర్జిస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగటంతో స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్కు కారణమవుతున్నాయి.